మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వయసుని ఆపేటటువంటి కొల్లాజన్ని సహజంగా ఎలా పొందాలి? ప్రతి ఏటా కూడా మన శరీరంలో ఒక ముఖ్యమైన ప్రోటీన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. మీకు తెలుసా? దాదాపు 30% శరీర ప్రోటీన్కి మూలమైనటువంటి కొల్లాజన్ 25 ఏళ్ళు దాటిన ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1% చొప్పున తగ్గిపోతూ ఉంటుంది. దీంతో ఏం జరుగుతుంది? చర్మంలో సహజమైన స్థితిస్థాపకత ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది, పట్టుకోల్పోతుంది, జుట్టు పలచబడిపోతుంది, మన కీళ్ళు కూడా కొంచెం స్టిఫ్గా తయారవుతాయి. ఈ వృద్ధాప్యపు లక్షణాల నుంచి బయటపడాలంటే మీ శరీరం నిజంగా కోరుకునేది ఇంకేంటో కాదు, కొల్లాజన్ అనేదాన్ని. కొల్లాజన్ అనేది మన శరీరానికి ఒక బంధంగా పనిచేసేటటువంటి శక్తివంతమైన ఒక ప్రోటీన్, అంటే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తుంది. ఇది చర్మానికి నిర్మాణాన్ని, సరైనటువంటి రూపాన్ని ఇస్తుంది. అంతేకాదు కణజాలాలకు ఒక స్థితిస్థాపకతని, అంటే ఎలాసిటీని ఇస్తూ ఎముకల్ని బలంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ కొల్లాజన్ లోపం వల్లనే చర్మం ముడతలు పట్టడం, వేలాడటం, కీళ్ళు బలహీనంగా మారటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాలామంది ఆ ఆర్టిఫిషియల్ కొల్లాజన్ సప్లిమెంట్ల కోసం చూస్తూ ఉంటారు. కానీ కొల్లాజన్ మీకు సపోర్ట్ కావాలనుకుంటే దీనికి బెస్ట్ పద్ధతి ఏమిటి అంటే శరీరం దాన్ని సహజంగా శోషించుకునేలాగా చేసుకోవటమే, అంటే దానికి సహాయపడటమే. శరీరమే తయారు చేసుకుంటుంది, దానికి మనం సహాయపడాలి. అందుకే సహజంగా కొల్లాజన్ పెంచేటటువంటి ఒక పానీయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారంగా ఈ ప్రత్యేకమైన పానీయంలో ఉండే పదార్థాలు, వాటి చలువ చేసేటటువంటి గుణాలు, తేమందించే గుణాల వల్ల శరీరంలో పిత్త దోషం అనేది తగ్గుతుంది. అంటే వాత దోషాన్ని కూడా ఇది సమతుల్యం చేస్తుంది. ఈ ఆహారపు కలయిక కాలేయానికి ఒక సపోర్ట్నిస్తుంది, జీర్ణ వ్యవస్థని శుద్ధి చేస్తుంది. దీంతో శరీరానికి కొల్లాజన్ సహజంగా ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. శారీరక ధాతువుల లోపల నుంచి పోషించడం ద్వారా యవ్వనాన్ని కాపాడటం అనేది ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన సూత్రం. ఈ సందర్భంగా చర్మం, జుట్టు ఆరోగ్యానికి కొల్లాజన్ ఎందుకు ముఖ్యం అనేది మీరు తెలుసుకోవాలి. కొల్లాజన్ అనేది చర్మానికి, జుట్టుకి, కీళ్ళకి చాలా అవసరం. ఇది లేకపోవడం వల్లనే వయసు పెరిగే కొద్దీ చర్మంలో ఆ సహజమైన స్థితిస్థాపకత, ఎలాస్టిసిటీ తగ్గిపోయి జుట్టు పలచబడటం, కీళ్ళేమో స్టిఫ్గా మారటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యను ప్రివెంట్ చేసుకోవాలంటే మీ శరీరానికి కొల్లాజన్ అనేది చాలా అవసరం. కొల్లాజన్ ఒక ముఖ్యమైన ప్రోటీన్. ఇది చర్మానికి సరైన రూపాన్ని, బలాన్ని ఇస్తుంది. ఇది కణజాలాలకు స్థితిస్థాపకతని అందిస్తుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి. ఇది శరీరంలో ఉన్న మొత్తం ప్రోటీన్లో దాదాపుగా 30% ఉంటుంది. అయితే సహజంగా కొల్లాజన్ పెంచేటువంటి ఉత్తమమైన మార్గం ఏమిటి? ఇది తెలుసుకోవాలి. మార్కెట్లో దొరికేటువంటి కొల్లాజన్ సప్లిమెంట్ని తీసుకోవటం కంటే శరీరం సహజంగా కొల్లాజన్ని తయారు చేసుకునేలాగా సహాయం చేయడం అనేది బెస్ట్. టీ, కాఫీ లాంటి వాటికి బదులుగా జీర్ణక్రియకి, శరీరానికి తేమను అందించడానికి, కొల్లాజన్ తయారు కావడానికి ఒకేసారి తోడ్పడేటువంటి పానీయంతో మీ రోజును మొదలుపెట్టాలి. దురదృష్టవశాత్తు 25 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం మీ శరీరంలో కొల్లాజన్ ఉత్పత్తి అనేది దాదాపు 1% తగ్గిపోతూ ఉంటుంది. ఈ తగ్గుదల చర్మం ముడతలు పట్టడానికి, వేలాడటానికి, కీళ్ళు బలహీనంగా మారటానికి దారితీస్తుంది. అందుకే శరీరం ద్వారానే కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. కొల్లాజన్ పెంచే పానీయం తయారీ ఏమిటి అనేది తెలుసుకుందాం. అంటే ఈ శక్తివంతమైన కొల్లాజన్ పానీయం తయారీకి అరకప్పు దోసకాయ ముక్కలు, అరకప్పు పైనాపిల్ ముక్కలు, 30 మిల్లీలీటర్ల ఉసిరి రసం అంటే 2 టేబుల్ స్పూన్లు, 30 మిల్లీలీటర్లు అంటే 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు రసం తీసుకోండి. వీటితో పాటుగా కొన్ని బ్రాహ్మి ఆకులు లేదా చిటికెడు బ్రాహ్మి పొడి, అలాగే అరకప్పు కొబ్బరి నీళ్ళు కూడా కలపండి. ఈ పదార్థాలన్నింటినీ కలిపి వడగట్టకుండా అలాగే తాగేయాలి. ఇది తేలిగ్గా, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మీ శరీరానికి సహజమైన కొల్లాజన్ని అందిస్తుంది. ఈ మిశ్రమం లోపల నుంచి మీ చర్మాన్ని, అలాగే శరీరాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, బలపరుస్తుంది. కొల్లాజన్ తయారీలో ప్రతి పదార్థంకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మీరు తెలుసుకోవాలి. ఈ ఉసిరి రసం, కలబంద గుజ్జు రసం, పైనాపిల్, దోసకాయ, బ్రాహ్మి, కొబ్బరి నీళ్ళు, ఈ పానీయంలో అన్నీ కూడా కీలకమైన ఇంగ్రీడియంట్స్ అనుకున్నాం కదా. ఉసిరి ఏం చేస్తుంది? విటమిన్ సికి ఒక గొప్ప వనరు, అంటే ఒక సోర్స్. ఇది కొల్లాజన్ ఏర్పడటానికి చాలా ముఖ్యం, అన్నిటికంటే హెడ్ రెమెడీ. అలాగే కలబంద, అలోవెరా, ఇది జుట్టుకి, చర్మానికి కావాల్సిన హైలురోనిక్ యాసిడ్ని, కొల్లాజన్ శాతాన్ని పెంచుతుంది. పైనాపిల్లో మీకు తెలుసు బ్రోమెలిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది కణజాలాల మరమ్మతుకి సహాయపడుతుంది. దోసకాయ చర్మాన్ని చల్లగా, తేమగా ఉంచుతుంది. ఆయుర్వేద శక్తి కలిగిన బ్రాహ్మి రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది, కొల్లాజన్ సంశ్లేషణని ప్రేరేపిస్తుంది, అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇక కొబ్బరి నీళ్ళు, దీంట్లో ఉండేటువంటి సైటోకైనిన్స్ ఈ కణాల తాలూకు మరమ్మతుకి సహాయపడతాయి. అంటే వృద్ధాప్యం చెందకుండా ఇది డిలే చేస్తుంది.
ఈ పానీయం సేవించే సరైన విధానం ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఈ చెప్పుకున్న పానీయాన్ని రోజు ఉదయం అల్పాహారం కంటే 15 to 20 minutes ముందు ఖాళీ కడుపుతో తీసుకోవాలి. మీకు ఒకవేళ సెన్సిటివ్ గట్టు ఉందనుకోండి, అప్పుడు కలబంద రసాన్ని తక్కువ వాడండి. మీకు ఒకవేళ అజీర్ణం లేదా అతిసారం ఉన్నాయనుకోండి, కలబంద రసాన్ని పూర్తిగా మానేయండి. మీ జీర్ణక్రియ బలహీనంగా ఉందనుకోండి, తేలికపాటి భోజనం తర్వాత ఉదయం 10 గంటల టైంలో దీన్ని తీసుకోవచ్చు. రాత్రి వేళల్లో మాత్రం ఈ ఫ్రూట్స్ తాలూకు ఎంజైమ్ సరిగ్గా జీర్ణం కావు కాబట్టి ఈ పానీయాన్ని రాత్రి తీసుకోవటం మానేయండి. తాజా కలబంద రసాన్ని మాత్రమే వాడండి. కొల్లాజెన్ మద్దతుకి జీవనశైలి నియమాలు కూడా చాలా అవసరం. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి రోజులో బాగా నీళ్లు తాగటం ముఖ్యం. అంటే దాదాపుగా 3 to 4 liters. అలాగే ప్రాసెస్ చేసిన చక్కెరని, శుద్ధి చేసిన చక్కెరని మానేయండి. ఎందుకంటే ఇవి కొల్లాజెన్ విచ్ఛిన్నతని వేగవంతం చేస్తాయి, అంటే ఇంకా బ్రేక్ అయ్యేలాగా చేసేస్తాయి. పొద్దున మామూలుగా యోగాసనాలు, తర్వాత అర్ధశక్తిగా వ్యాయామాలు చేయటం, ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయండి. కొల్లాజెన్ మరమ్మత్తు అనేది లోతైన నిద్రతోటే జరుగుతుంది. కాబట్టి రోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. సాయంత్రం వేళల్లో ఒత్తిడిని తగ్గించే అశ్వగంధ పానీయం లేదా పసుపు పాలు ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. పసుపు ఆ ప్రస్తుత కొల్లాజెన్ని రక్షిస్తూ కొత్త కొల్లాజెన్ తయారవడానికి సహాయపడుతుంది. దానిమ్మ, క్యారెట్ ఇలాంటి యాంటాక్సిడెంట్ ఎక్కువ ఉండే ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చుకోండి. మీ శరీరం లోపల నుంచి కొల్లాజెన్ని ఉత్పత్తి చేసుకునే అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ సహజమైన కొల్లాజెన్ పానీయం కొన్ని సరళమైనటువంటి ఈజీగా ఉండే జీవనశైలి మార్పులతో కలిపి మీ చర్మాన్ని పోషించడానికి, శరీరాన్ని బలోపేతం చేయడానికి ఒక శక్తివంతమైన మార్గాన్ని అందిస్తుంది. ప్రకృతి మనకి కావాల్సిన ప్రతిదాన్ని ఇచ్చిందండి. మనం చేయాల్సిందల్లా వాటిని సరిగ్గా ఉపయోగించుకోవటమే. యవ్వనాన్ని కాపాడే శక్తి మన ఒంట్లోనే, మన ఇంట్లోనే ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.